నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. ఇవాళ మనం రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుకుందాం. సంబంధ బాంధవ్యాలు. రిలేషన్‌షిప్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే దాంట్లోనే మనకి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అవునా? కాదా? మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, బ్రదర్స్, సిస్టర్స్ లేతే హస్బెండ్, వైఫ్, పిల్లలు, ఇన్‌లాస్, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్క రిలేషన్‌షిప్‌లో కొ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అందులోనే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అయితే డిఫికల్ట్ రిలేషన్‌షిప్ మాస్టర్ గారు ఏమంటారంటే, డిఫికల్ట్ రిలేషన్‌షిప్ విల్ హెల్ప్ an individual to learn tolerance, compassion, understanding, forgiveness. ఒక రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉంది అంటే, ఎవరు ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్నో లెసన్స్ ఉంటాయి నేర్చుకోవడానికి. ఆ పాఠాలు నేర్చుకోగలుగుతారు. ఏంటా పాఠాలు? అంటే క్షమించడం, ఓర్పు, సహనము, అర్థం చేసుకునే తత్వము ఇలాంటివన్నీ ఆ డిఫికల్ట్ రిలేషన్‌షిప్ నుంచి మనం నేర్చుకుంటాం. మనం ఏం చేస్తామంటే, మనకొకళ్ళతో సమస్య ఉంది. మన ఫ్యామిలీ మెంబర్ ఎవరితోనో సమస్య ఉందనుకోండి. నాకే ఎందుకొచ్చింది అని ముందర వర్రీ అవుతాము, బాధపడతాము, కోపం తెచ్చుకుంటాము. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉంటాయి. సో, మనం ఏ లెసన్ నేర్చుకోవాలో దాన్ని బట్టి మనకి సమస్య ఎదురవుతుంది. సమస్య అనేది మనకి ఒక టెస్ట్ లాంటిది. మనం లెసన్స్ నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ, ఛాన్స్ ఇచ్చారు. సో, మనకి ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉంది అంటే, ఆటోమేటిక్‌గా దాని నుండి మనం కొన్ని లెసన్స్ తెలిసి నేర్చుకున్నా, తెలియక నేర్చుకున్నా, ఇష్టపడి నేర్చుకున్నా, ఇష్టం లేకుండా నేర్చుకున్నా, కొన్ని లెసన్స్ నేర్చుకుంటాము. ఎలా హ్యాండిల్ చేయాలి? ఎంతవరకు ఓర్పుగా ఉండాలి? ఓర్పుగా ఉండడం వచ్చేంత వరకు మనకు సమస్యలు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓర్పుగా ఉండగలగడం, అవతల వాళ్ళని క్షమించాలి. ఇలాంటి లెసన్స్ అన్నీ మనం నేర్చుకుంటున్నాం. మనము అంటే మనిషిగా మన బుద్ధికి తెలిసి కాదు, మన సోల్ లెవెల్‌లో ఈ లెసన్స్ నేర్చుకుంటున్నాం. మన జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ మనం లెసన్స్ నేర్చుకోవడానికి ఛాన్సెస్. సో, ఒక సమస్య వచ్చింది అంటే అదొక ఆపర్చునిటీ లెసన్స్ నేర్చుకోవడానికి. పక్క వాళ్ళది, నాది సేమ్ క్వెషన్ పేపర్ ఉండదు. సేమ్ లెసన్స్ ఉండవు నేర్చుకోవడానికి. సేమ్ టైమ్‌లో ఉండదు. ఇద్దరు ముగ్గురికి ఒకటేలాంటి సమస్య ఉన్నా అందులోంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ వేరేగా ఉంటాయి. సో, ఓర్పు, సహనము, క్షమాగుణము ఇలాంటివి మన సోల్ లెవెల్‌లో నేర్చుకోవాలి అంటే, ఆ సమస్య లోకి పడిపోయి, అగ్రెసివ్‌గా అయిపోయి, కోపంగా వాళ్ళని తిట్టేసి, లేపోతే ఎప్పుడూ తిట్టుకుంటూ, కోపంగా తలుచుకుంటూ ఉండడం కాకుండా, ఈ సమస్య నాకెందుకొచ్చింది? ఎందుకు రిపీట్ అవుతోంది సేమ్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్ అన్నది ఆలోచించి, అవతల వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఎందుకు ఎవరితో ఎక్కువొస్తుంది అంటే, మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతో వస్తుంది కదా! మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వైఫ్, హస్బెండ్ ఇలా దగ్గరగా ఎక్కువ టైం ఎవరితో ఎక్కువ స్పెండ్ చేస్తామో వాళ్ళతోటే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. 2 చేతులు దగ్గరగా పెట్టి గట్టిగా రుద్దారనుకో వేడి వస్తుంది. దగ్గరగా ఉంటేనే. దూరంగా ఉంటే 2 చేతులు విడివిడిగా ఉన్నాయనుకోండి ఏమీ ఉండదు. సో, ఎప్పుడైనా సరే ఒక మనిషితో ఎక్కువ టైం మనం ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ప్రేమ ఉంటుంది. ప్రేమతో పాటు కొంత ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. గులాబీ పువ్వు కావాలి అంటే దాంతో పాటు ముళ్ళు గూడా ఉంటాయి. అలాగే చక్కటి రిలేషన్‌షిప్ కావాలంటే చిన్న చిన్న ఫ్రిక్షన్స్, చిన్న చిన్న సమస్యలు తప్పవు. ఆ చిన్న ప్రాబ్లమ్స్‌లోంచి మనం ఎలా బయటపడతాము అన్న దాన్ని బట్టి మన ఫ్యూచర్ కానీ, మన రిలేషన్‌షిప్ కానీ ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది. సో, దూరంగా ఉన్న వాళ్ళతో ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళం ఏమనుకుంటాము, నా పేరెంట్సే నన్ను అర్థం చేసుకోవట్లేదు, లేతే నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకుంటున్నారు, లేతే కొలీగ్స్ అర్థం చేసుకుంటున్నారు అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ రోజులో కొద్దిసేపే మనతో ఉంటారు. లేదా ఎప్పుడో ఒకసారి కలుస్తారు. వాళ్ళు మనతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు. సో, మన ఫాల్ట్స్ కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ మనకు తెలియదు.
ఆ కొద్దిసేపు చక్కగా సంతోషంగా గడుపుతారు. మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ కంటిన్యూయస్‌గా ఎవరితో అయితే ఉంటామో వాళ్ళతోటే మనకి మన పాజిటివ్స్, నెగెటివ్స్ వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళ పాజిటివ్స్, నెగెటివ్స్ మనకి తెలుస్తాయి. సో, ఈ ప్రాబ్లమ్ అన్నది తప్పదు అని అర్థం చేసుకొని, ప్రతి ప్రాబ్లమ్ నుంచి మనమేం నేర్చుకోవాలి అన్నది అనలైజ్ చేసుకోగలగాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళని గొడవ పడ్డాము ఎవరితోటో, వీలైనంత వరకు వాళ్ళని శత్రువుగా కంటే ఒక స్నేహితుడిగా చేసుకోవడానికి మనం పని చేయాలి. అంటే వెరీ ఈజీ ప్రతి ఒక్కళ్ళని ఎనిమీ అనుకుని వాళ్ళు మనల్ని ఇలా అన్నారు, ఇన్సల్ట్ చేశారు అని దూరం పెట్టేసుకోవడం ఒక పద్ధతి. దాంతో ఇంక ఫ్యూచర్ ఏం ఉండదు. ఇంకా వేరే సంతోషం ఏం ఉండదు. రిలేషన్‌షిప్స్ ఏం ఉండవు. అదే మాస్టర్ గారు ఏమంటారంటే, కొద్దిగా ఓర్పుతో శత్రువుని కూడా మిత్రునిగా చేసుకుంటే జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది. ఇంకా మంచి ఎక్స్‌పీరియన్సెస్ కలుగుతాయి అని అంటారు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఇందులో ఈ ఇన్నర్ జర్నీ ఛానల్‌లో టాపిక్స్ బాగున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.